మహారాష్ట్రలో పోలింగ్కు ముందు ఓటుకు నోటు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. పాల్ఘర్ హోటల్లో బీజేపీ సీనియర్ నేత వినోద్ తావ్డే డబ్బులు పంచుతున్నారని విపక్షాల కార్యకర్తలు చుట్టుముట్టడంతో గొడవ జరిగింది. ఈ వ్యవహారంపై ఈసీ సీరియస్ అయ్యింది. డబ్బులతో గెలవాలని బీజేపీ కుట్ర చేసిందని మహా వికాస్ అఘాడీ కూటమి ఆరోపించింది. ఈసీ ఈ ఘటనపై దర్యాప్తు చేయాలి అన్నారు వినోద్ తావ్డే. మహారాష్ట్ర ఎన్నికల వేళ ముంబైలో హైడ్రామా చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత ఓటుకు నోటు వివాదంలో చిక్కుకోవడం సంచలనం రేపింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీనియర్ నేత వినోద్ తావ్డే సమావేశం నిర్వహిస్తున్న హోటల్ను మహా వికాస్ అఘాడీ, బహుజన్ వికాస్ అఘాడీ కూటమి కార్యకర్తలు చుట్టుముట్టారు. వినోద్ తావ్డే హోటల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వినోద్ తావ్డేను కార్యకర్తలు చుట్టుముట్టడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే తనపై వచ్చిన ఆరోపణల్లో వినోద్ తావ్డే తీవ్రంగా ఖండించారు. హోటల్లో తాను కార్యకర్తలతో సమావేశమవుతోన్న సమయంలో దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనపై ఈసీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను అధికారులు విడుదల చేయాలని కోరారు. चुनाव के दिन की जो आचार संहिता होती है, जो वोटिंग मशीन है, उस पर सील कैसे लगना है, सील आखिर में कैसे होना है, ऑब्जेक्शन अगर देना है तो क्या करना होता है, ऐसी जो हम 12 बातें बताते हैं वो बताने के लिए पहुंचा था। पार्टी हमारे मित्र पक्ष है, इतन अप्पा ठाकुर जी है या सिटी के कार्यकर्ताओं को लगा के हम पैसे बांट रहे हैं। चुनाव आयोग उसकी इंक्वायरी करे, पुलिस इंक्वायरी करे, सीसीटीवी फुटेज ले ले, उसमें वास्तव जो है मैं तो 40 साल से पार्टी में हूँ, అప్పా ఠాకూర్ मुझे जानते हैं। ఓటర్లకు డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన వినోద్ తావ్డేను ఎందుకు అరెస్ట్ చేయలేదని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేసి గెలవడానికి బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ये बीजेपी का नोट जिहाद है, पैसा बांटेंगे और हम जीतेंगे, ऐसा कुछ लग रहा है, तो इसके ऊपर सख्त से सख्त कार्रवाई होनी चाहिए। अब देखते हैं चुनाव आयोग क्या कर रहा है। सिर्फ केस डालकर भागने की कोशिश नहीं होनी चाहिए या उनको भगाना नहीं चाहिए। పాల్ఘర్ హోటల్లో గొడవకు సంబంధించి పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. హోటల్లో 9 లక్షలకు పైగా నగదు లభించినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించినందుకు వినోద్ తావ్డేపై పోలీసులు కేసు నమోదు చేశారు.